నమస్కారం. రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఆల్వేస్ టాప్లో ఉండిద్దండి. ఏ రకంగా కార్యకర్తలను కానీ ప్రజలకు సంబంధించి కానీ అసలు ఈ చిన్న అవకాశం ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తారు. అలా సిద్ధాంతంలో రేపు మంగళవారం చంద్రబాబు పర్యటన ఉందట. సిద్ధాంతం అంటే మన గోదావరి ఒడిని ఉండిద్ది. పశ్చిమ గోదావరి కింద వచ్చింది అనమాట. ఇప్పుడు నరసాపురం కోనసీమ కాదు, అది కోనసీమ అనుకుంటుంది. సరే, పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆ సిద్ధాంతంకి రేపు చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఇంతలో ఊర్లో సత్యనారాయణ పెద్ద ఆయన ఎవరో ఒక అతను అడుగుతున్నాడు, చంద్రబాబు రెడ్డి వస్తున్నారు, ఇదని వస్తున్నారా, కలుద్దాం, ఒకసారి చూద్దాం, మన చెయ్యెత్తి నమస్కారం పెడితే ఊపుతాడే చెయ్యట. అసలు నాకైతే ఎంత బాగుందంటే అసలు అది చంద్రబాబు గారు ఆయన టీము నిజంగా నిన్న కూడా చెప్పినట్టున్నా, లోకేష్ టీం చంద్రబాబు టీం నిజంగా సింప్లీ సూపర్ అసలు. వాళ్ళు సోషల్ మీడియాలో అప్ టు డేట్ ఉంటారు. ఎక్కడ ఏ పోస్ట్ ఉన్నా దానికి రియాక్ట్ అయితే బాగుంటుంది, ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు, పెద్దోళ్ళ దృష్టికి. అలా చంద్రబాబు గారి దృష్టికి తర్వాత తీసుకెళ్తారు. బట్ ముందైతే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు రెస్పాండ్ అంటే వాళ్ళ హ్యాండిల్ చూస్తుంది మొత్తం వీళ్ళే. బట్ చంద్రబాబు మాట చెప్తారు, సత్యనారాయణ గారు వస్తున్నానండి, కలుద్దామండి అన్నారు. వీడియో అటాచ్ చేస్తాను చూడండి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ చిన్న పెడతాను. నాకు నాయుడు అంటే ఎందుకు రెస్పెక్ట్ తెలుసా? చంద్రబాబు నన్ను అన్యాయంగా స్టేట్మెంట్ కోసం చెప్పి హైదరాబాద్ కరోనా సమయంలో విజయవాడ తీసుకురా 2 కార్లు, అటో పోలీస్ కూర్చోబెట్టి నన్ను మధ్యలో కూర్చోబెట్టి, డిపార్ట్మెంట్ ఇష్టం కాబట్టి సరే ఎన్నిసార్లు నేను రాను అంటూ ఉన్నా, రండి 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 అని ప్లీజ్ అంటే సరే అని వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు కూడా దారిలో నా ఫోన్ తీసుకోవటం కానీ ఓ రకంగా నన్ను చాలా భయపెట్టారు. అస్సలు నేను భయపడినా, ఏం తప్పు చేయలేదు కదా. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్లీగా ఉన్నారు. బట్ ఈలోపు ఇంటి దగ్గర ఇబ్బంది పడ్డారు. ఈలోపు చంద్రబాబు ట్వీట్ చేశారు, లోకేష్ ట్వీట్ చేశారు, టీవీలో లైవ్లో వచ్చేసినాయి. ఈలోపు వాళ్ళ ఫోన్లు వస్తూనే ఉన్నాయంట. దాంతో నిజం ఒక చిన్న ఇది కూడా నా మీద దెబ్బ కదా, ఒక చిన్న మాట కూడా అనలా. సో ఓవరాల్గా అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు గారు అండి నిజంగా వాళ్ళు కానీ వాళ్ళ టీం కానీ తెలంగాణ హైకోర్టు సుమోటో తీసుకుంది తెలుసా. ఆయన అసలు మీరు ఏ రకం అదుపులోకి తీసుకున్నారు కరోనా సమయంలో అని చెప్పేసి. ఇక నేనే పోలీసులు కదా, వాళ్ళ ఉద్యోగాలు పోతే అండ్ వాళ్ళ మీద గట్టిగా ఏదైనా చేస్తే బలైపోయేది వాళ్ళు తప్ప పైన ఎవరైతే పొలిటీషియన్ వాళ్ళు కాదు కదా అనిపించి, ఇంకా లేదు 2 స్టేట్మెంట్స్ కున్నారు పంపించారని చెప్పేసి ఇంక నేను లెటర్ రాసి లోకల్ పోలీసులతో మా ఇంటికి ఇచ్చాను. ఇంకా అది కోర్టుకి సబ్మిట్ చేశాను. సో ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆపదలో ఉన్నాడని కానీ, అరే మనోడు మనం తలుచుకున్నాడు కలుద్దాం అన్నప్పుడు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి వీళ్ళైతే. ఇప్పుడు ఏంటి, నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గటాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల, మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. అందరం వెళ్దామా? ఎక్కడే కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా స్టేజ్ మీద ఉంటాడైనా మనం తప్పించుకుని నింపా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టానుకో, మనకి ఆ మహానుభావుడు గాలి తగ్గుతుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు, అవునా? శుభ్రంగా మన కాలికాడికి వచ్చేస్తాడు. చూడాలి మహానుభావా, నువ్వు సరగా ఉండాలి. నువ్వు చూసి శాంతి ఇస్తాడు, ఇలాగెలా చేసి ఆపుతాడు. మనిషి మంచోడా? మంచు ఎత్తు మంచు. చూస్తావు అయితే చంద్రబాబు గారు వస్తే? చూస్తా. నువ్వు పొట్టుదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. ఇవాళ పోనీ చూద్దాం. సొయ్యంగా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది దండ వేస్తాడా? నువ్వా? బాబు ఇలాగెలాగంటే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ మంగళవారం. మొత్తం అయితే